వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దానిపైన ఓకే చేయండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్ వస్తుంది. నేను ఈరోజు బెండకాయ ఫ్రై వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నా వీడియో మొత్తము చివరి వరకు చూడండి. కట్ చేసిన బెండకాయ ముక్కలు, తగినంత ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక ఒక 2 పావుల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్రని వేసుకోవాలి. ఆవాలు రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. కరివేపాకును వేసేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలని వేసుకోవాలి. మీ కారాన్ని బట్టి మీరు పచ్చిమిర్చిని వేసేసుకోండి. దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే బెండకాయ ఫ్రై చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపుని వేసేసుకోవాలి. పసుపు అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న లేత బెండకాయ ముక్కలని వేసేసుకోవాలి. ఫ్రైకి లేతగా ఉన్నాయి ఏరి తెచ్చుకోవాలి. మార్కెట్ వెళ్ళినప్పుడు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. 1 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకోవాలి. ఉప్పుని చూసి వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలాగే ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి. జిగురులా వచ్చేస్తుంది, టేస్ట్ బాగోదు, పిల్లలు కూడా ఇష్టంగా తినరు. మూత పెట్టకుండానే బెండకాయ ఫ్రైని చేసుకోవాలి. ఇప్పుడు ఒక కట్ట కొత్తిమీరను సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. కొత్తిమీర అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఎంతో టేస్ట్గా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హెల్త్కి చాలా మంచిది బెండకాయ ఫ్రై. మనము ప్రతిరోజు చేసుకొని తిన్నా చాలా చాలా మంచిది. నేను చేసిన ఈ బెండకాయ ఫ్రై మీకు నచ్చిందా? అయితే చూడండి, నేను ఇలా టమాటాని ఫ్లవర్ లాగా కట్ చేసి గార్నిష్ కోసము పెట్టాను. పైన కొంచెము సన్నగా తరిగిన కొత్తిమీరను వేశాను. చూడడానికి మంచి టెంప్టింగ్గా కనబడుతుంది. చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా అద్దరిపోతుంది. చూడండి ఎంత బాగా కనబడుతుందో. వేడివేడి అన్నంలో చపాతీతో తింటే చాలా చాలా బాగుంటుంది. నేను చేసిన ఈ బెండకాయ ఫ్రై మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది కదా, సర్వింగ్ ప్లేట్లో వేసేసుకోవాలి. చూడండి, నేను టమాటాని ఫ్లవర్ లాగా కట్ చేసి పైన గార్నిష్ కోసము పెట్టాను. చూడడానికి ఎంత బాగా కనబడుతుందో టేస్ట్ కూడా అంతే బాగా ఉంటుంది. అన్నంతో పాటు చపాతీతో పాటు తింటే చాలా చాలా బాగుంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.